హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. మా ఇంట్లో మా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినే చికెన్ లెగ్ పీస్ని ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ఈ లెగ్ పీస్ చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ముందుగా అయితే దీనికోసం నేనైతే 1 కేజీ చికెన్ లెగ్ పీస్ని అయితే తీసుకున్నాను. ఈ కేజీ చికెన్ లెగ్ పీస్ని అయితే శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఒక చాకుతో ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చికెన్ లోపలి వరకు ఉప్పు కారం అనేది వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే అన్నిటినీ కూడా ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీస్ని అయితే ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొంచెం పసుపుని వేసుకుందాము, సాల్ట్ని వేద్దాము, కారాన్ని వేసుకుందాము. మా ఇంట్లో కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు కాబట్టి అందుకు కారం కొంచెం ఎక్కువగానే వేసాను. గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము, కార్న్ఫ్లోర్ని వేసుకుందాము. ఇలా కార్న్ఫ్లోర్ని కూడా వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని అయితే ఇలా పైనుండి పిండేసుకుందాము. ఇలా నిమ్మకాయని పిండుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఫ్రెష్ పెరుగుని అయితే వేసుకుందాము. ఇలా పెరుగుని వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకొని ఇవి మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని వీటిని మాత్రం 1 గంట పాటు పక్కనైతే పెట్టుకుందాము. బయటైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా 1 గంట పాటు మాత్రం మూతని పెట్టుకొని పక్కనైతే పెట్టుకుందాము. ఇలా గంట తర్వాత ఈ పీసెస్ని అయితే ఇప్పుడు మనము ఫ్రై అయితే చేసేసుకుందాము. దీనికోసం అయితే స్టవ్ పై కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ లెగ్ పీస్ని అయితే వేసుకుందాము. ఇలా చికెన్ లెగ్ పీస్ని వేసుకున్న తర్వాత సిమ్లో 5 నిమిషాల వరకు కదపకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఈ చికెన్ లెగ్ పీస్ని అయితే ఇప్పుడు మనము ఇంకోవైపు తిప్పుకుందాము. ఇలాగే ఇంకోవైపు కూడా 5 నిమిషాల వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇప్పుడు మనము తీసేసుకుందాము. ఈ చికెన్ లెగ్ పీస్ని అయితే మనము డబుల్ ఫ్రై చేస్తాము కాబట్టి ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకున్న తర్వాత వీటిలోకి మనం ఇందాక ఫ్రై చేసాం కదా ఆ చికెన్ లెగ్ పీస్ని అయితే వేసుకొని ఇలా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకొని ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా డబల్ ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ లెగ్ పీస్ అనేది క్రిస్పీగా లోపల వరకు పచ్చిగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి ఇలా ఈ చికెన్ లెగ్ పీస్ని అయితే వేసేసుకుందాము. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ. వీటిని అయితే ఇలా ఉల్లిపాయని కొంచెం నిమ్మకాయని వేసుకొని తింటే చాలా బాగుంటుంది.